Hi, my dear friends. This is your Navin Patnaik. How are you all? I feel not happy. I think you people also not happy. But according to our Indian culture, I asked you. సో విషయానికి వస్తే మిత్రులారా, ఒకటి నేను కోర్టులో జరిగినటువంటి లాస్ట్ హియరింగ్ రోజు వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నాకు హెల్త్ సహకరించగా నేను మాట్లాడలేకపోయినా, అందుకు సారీ, చాలా లేట్ చేశాను. దయచేసి ఫస్ట్ మీరు అందరూ కూడా ఒక పని చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి మనకు జరిగినటువంటి అన్యాయము అది మనకు ఏదో ఒక రకంగా న్యాయం జరిగే వరకు మనం కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము. నేను ఇంతవరకు అసలు చాలా చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే చేస్తారేమో ఒక నమ్మకంతోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు నమ్మించి గొంతుకొస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తప్పకుండా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. అండ్ రాబోయే నోటిఫికేషన్లో కూడా జియో నెంబర్ 46 ఉంటుందా, అలానే ఉంచుతారనేది కూడా నేను లాస్ట్లో మాట్లాడతాను. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మా జియో నెంబర్ 46 అభ్యర్థులు అంటే నష్టపోయిన మా మిత్రులు కాకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. విషయానికి వస్తే అసలు కేసు ఎందుకు ఓడిపోయింది, గెలిచే కేసు ఓడిపోవడం గల కారణాలు ఏంటి, చాలామందికి ఇది ఒక పెద్ద మిస్టేక్గా మారింది. సో నేను అది క్లియర్గా చెప్తాను, క్లస్టర్ క్లియర్గా ఎక్కడ జరిగింది మిస్టేక్ అని అంటే కనుక. సో ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానము హైకోర్టు. సో మనం తప్పు పడితే మన మీద చర్యలు వెంటనే తీసుకుంటారు వాళ్ళు. సో నేను వాళ్ళ మీద గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే కనుక ఒకటే పాయింట్. సో ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఎప్పుడైతే పంపించారో చేస్తామని చెప్పేసి మనల్ని చాలామంది ఆపేసి ట్రైనింగ్ ఎప్పుడైతే పంపించారో ఆ రోజు నుంచిలే మనకి చాలా అంటే చాలా మైనస్ అనేది జరిగిపోయింది. ఎందుకనంటే కనుక వాళ్ళు కోర్టులో జరిగినటువంటి వాదన మన సార్ ఎప్పటికీ వాదించిన తర్వాత వాళ్ళ వైపు వాదించేటువంటి టైం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడేది ఒకటే పాయింట్, సార్ ఏం చేయనికి లేదు, వాళ్ళందరినీ ట్రైనింగ్ పంపించేసాం, సార్ ఏం చేయనికి లేదు, ట్రైనింగ్ పంపించేసాం. ఈ యొక్క వంకతోని ఆ యొక్క చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అయిపోయింది సార్, మేము ఏదో చేద్దాం అనుకున్నాంలే కానీ అట్లా జరిగిందని చెప్పేసి. అంటే తప్పు ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు. మన సైడ్ వాదించినటువంటి సార్లు అయితే చాలా అత్యద్భుతంగా చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా మంచిగా వాదించారు. ఎందుకంటే దగ్గరుండి నేను ఆ వాదనలు విన్నా కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మన కేసు విన్ అవుతుంది 100% చెప్పేసి చాలా అంటే చాలా ధైర్యంతో చాలా ఆశతో కూడా మేము ఎదురు చూసినాము. కానీ జరిగిన పాయింట్ మిస్టేక్ ఏంటంటే కనుక ఆ రోజున మనకు జడ్జిమెంట్ ఖచ్చితంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసినట్టుగా, ఎందుకంటే మనము దాని మీదనే ఛాలెంజ్ చేసాం. ఏది యాజ్ పర్ నోటిఫికేషన్ జియో నెంబర్ 46 ఉన్నప్పటికీ పాపులేషన్ బేస్ అయినప్పటికీ యాజ్ పర్ రెసిడెన్షియల్ ఆర్డర్ పరంగా మనకు నోటిఫికేషన్లో వాడు ఏమని ఇచ్చాడు, CD1 C2గా ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా, అదే రూపకంగా వస్తాయని చెప్పేసి తప్పకుండా అందరం అనుకున్నాము. కానీ తీరా చూస్తే జడ్జిమెంట్లో ఆ విధమైనటువంటి జడ్జిమెంట్ అసలు ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. అంతకు బిఫోర్ మన మిత్రులు చాలా అంటే చాలా గందరగోళానికి గురయ్యారు. నేను వాళ్ళకి అప్పుడు సమాధానం చెప్దాం అనుకున్నా. బట్ ఏదైనా జరిగిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి నేను చాలా ఓపికతో ఉన్నాను. అది కూడా మనకు కొంత మిస్టేక్ కూడా అయింది మనది కూడా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అక్కడ అందిందనమాట. సో 3 days వరుసగా 3 రోజులు హోరాహోరిన అక్కడ వాదనలు జరిగిన తర్వాత అక్కడ మన అడ్వకేట్లతో పాటు ఇంకా ఇతర అడ్వకేట్లు ఉంటారు కదా, అక్కడికి అంటే ఒక ట్రైనింగ్ పర్పస్లో వచ్చి వినే అడ్వకేట్స్గా వాళ్ళు అయినప్పటికీ ఇంకా కొంతమంది వేరే అంటే ఇతర కేసుల మీద ఉన్న అడ్వకేట్లు కూడా వాళ్ళు అక్కడ విన్నటువంటి ఆ యొక్క వాదనల తర్వాత వాళ్ళ యొక్క ఫేస్లో చూసినమాట. అంటే మన కేసు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా విన్నారనమాట, అక్కడ ఇరువైపుల వాదన విన్నారు. సో అలాంటి అడ్వకేట్ దగ్గర కూడా నేను బయటకు వచ్చిన తర్వాత నెంబర్ తీసుకున్నాను. అంటే జడ్జిమెంట్ ఏ రూపకంగా వస్తుందో ఒకసారి తెలుసుకుందాం, వీళ్ళు కూడా విన్నారు కదా, అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏంది దీని మీద అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ నేచర్తో వాళ్ళు మనకి వాళ్ళ నెంబర్ ఇచ్చడం జరిగింది. నేను తర్వాత వాళ్ళకి కాల్ చేసిన, అంటే జడ్జిమెంట్ వస్తానగా ఇప్పుడు జడ్జిమెంట్ని రిజర్వ్లో చేస్తారు కదా, ఆ రిజర్వ్లో ఉంచిన తర్వాత నేను వాళ్ళకి ఒక్కొక్కరికి నేను కాల్ చేసి కనుక్కున్నాను, సార్ మీరు కూడా మాతో పాటు ఒక జరిగినటువంటి వాదనలు విన్నారు కదా, అంటే మనకి ఇంగ్లీష్ ఎంత వచ్చినప్పటికీ ఒకటి, ఎందుకంటే ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ విత్ 0 మిత్రులరా. కాబట్టి మనకి ఇంగ్లీష్ ఎంత వచ్చినప్పటికీ హైకోర్టు యొక్క లాంగ్వేజ్ కొంచెం ఆ యొక్క స్లాంగ్ కానీ ఆ యొక్క మీనింగ్ కానీ కొంచెం డిఫరెంట్ ఉండదన్నమాట. సో కాబట్టి మనకు ఒక 70% అర్థమైనప్పటికీ 30% మనకు అర్థం కాదు. సో 100% ఎవరికి కూడా మనం లా అయితే ఎవరు చేయలేదో వాళ్ళకంతా క్లియర్గా అర్థం కాదు. కాబట్టి తెలుసుకుందామని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను అడిగిన, సార్ మరి మీరు విన్నారు కదా మా కాయిస్ ఏం జరుగుతుందంటే చాలామంది మాట్లాడారు, ఖచ్చితంగా మీరు విన్ అవుతారు బాబు, మీరేం అసలు బాధపడకండి, చాలా అద్భుతంగా మీ వైపు న్యాయం ఉందని చెప్పేసి అక్కడ అర్థమైపోయింది. జడ్జి గారు కూడా అర్థమైపోయింది, మీరంతా మెరిట్ స్టూడెంట్స్ అని చెప్పేసి క్లియర్గా అక్కడ తెలిసిపోయింది. మీకు జరిగినటువంటి అన్యాయం ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో కాబట్టి అనుకున్నాము అసలు ఇంత మంచిగా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ తీరా చూస్తే అలా జరిగింది. దానికి గల రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒకటి వాళ్ళు ట్రైనింగ్ పంపించేశారు. వాళ్ళ వైపు నుంచి ఆల్రెడీ వాదించినటువంటి ఎవరు గోడ శివ అనే అడ్వకేట్లు కానీ తర్వాత ఫస్ట్ 2 days ఏమో ఏజీ గారు కూడా వాదించడం జరిగింది. సో ఫస్ట్ రిపిటేషన్ ఏం జరిగిందంటే రిజల్ట్ రాకముందు ఒకటే జరిగింది కదా,
అది 19341 పిటిషన్ వేశారు. సార్ నేను వాదించిన, ఓకే నేనైతే ప్రతి డిస్టిక్ని ఒక లోకల్ ఏరియా అనుకుంటున్నా, అదే అని చెప్పేసి నేను వాదిస్తున్నా. సరే జియో నెంబర్ 46 అనేది మేము ఒక మిస్టేక్ చేస్తాము, ఇట్స్ బ్యాడ్ రియల్లీ అని చెప్పేసి ఒప్పుకున్నాడు, మిస్టేక్ కూడా ఒప్పుకున్నాడు. కానీ మీరు ఏమైనా చేయాలనుకుంటే కనుక, మీరు ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటే కనుక ఈ 19341 అనే ఒక రిపిటిషన్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని దాన్ని గుర్తించి మీరు జడ్జిమెంట్ చేయండి సార్ అని చెప్పేసి ఆ విధంగా ఒక వేడుకున్నట్టుగా మాట్లాడండి. అయితే అనుకున్నాం, ఓహో ఓకే 19341 కేసు అని అట్లా మాట్లాడుతున్నారంటే ఆల్మోస్ట్ కేసు వీళ్ళు ఓడిపోయారు, అంటే వీళ్ళు తప్పు ఒప్పుకున్నప్పటికీ మనమే విన్ కదా అని చెప్పేసి అనుకున్నాము. కానీ తీరా చూస్తే ఏం జరిగిందంటే, నాకు తెలిసి మనం ఒక 1 వీక్లోనే ఏది పిటిషన్ బెనిఫిట్ వస్తుందని చెప్పేసి మనం మాట్లాడము, గ్రూప్లో మెసేజ్ చేసుకోవడము. మన జియో నెంబర్ 46 ఫైటర్ అనే గ్రూప్లో చాలామంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, చాలామంది ఎస్బీ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే మనం అనుకుంటాము, మనం మాట్లాడే ప్రతి మాట అక్కడ అధికారులకు తెలుస్తుంది అనమాట. సో అక్కడ సీఎం రేవంత్ రెడ్డి వరకు కూడా వెళ్తుంది, టీఎస్ఎల్పీ బోర్డు చైర్మన్ వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాంప్లికేటెడ్ ఇష్యూ మనదే కాబట్టి, హైకోర్టులో జరిగేది వాటి మీదనే కాబట్టి మనం ఏమేమి మాట్లాడుకుంటున్నాం, మనం ఏం చేస్తున్నాం, మన యొక్క ఆలోచన ఏంది అని చెప్పేసి వాళ్ళందరూ గ్రహిస్తారు. సో కేసు అయితే ఎవరైతే వేయలేదో చాలామంది మన మిత్రులు ఇది బెనిఫిట్ వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు కంగారు పడి అక్కడిక్కడ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి అదే జరుగుతాయి కదా అని చెప్పేసి మనలో మనం తిట్టుకోవడం, మనలో మనము దూషించుకోవడము, అన్న ఇట్లా మోసం చేస్తారా అన్న, నమ్మినందుకు ఇట్లా చేస్తారా అని చెప్పేసి మనం అనుకోవడం. బెనిఫిట్ అనేది అసలు కల్లో కూడా ఎవరు ఊహించొద్దని చెప్పేసి ఎప్పటి నుంచో అన్నాం. ఎందుకంటే ఇది జియో పాలసీ మ్యాటర్ కాబట్టి. ఇది ఏదో 1 మార్క్ మనకు తక్కువ రావడం వల్ల, అంటే 1 మార్క్ మనకి ఎక్కువ వచ్చి 1 మార్కులో పోయినాము, మార్కులను పోయినాం ఓకే, బట్ ఇది జియో నెంబర్ 46 వల్ల మనం మార్కులో పోయినాం. కానీ జియో నెంబర్ 46 లేకుండా 2018లో ఏ విధంగా రికమెండ్ జరిగిందో ఆ జరిగిన ప్రకారంగా స్టేట్ కట్ ఆఫ్ తీసి నీకు ఒక హాఫ్ మార్కు ఎక్కువ వచ్చి నీకు జాబ్ లాస్ అయితే నువ్వు అప్పుడు కోర్టును ఆశ్రయిస్తే నీ కోసానికి బెనిఫిట్ ఇస్తారు. నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. కానీ ఇది ఒక పాలసీ మ్యాటరు, పెద్ద హ్యూజ్ ప్రాబ్లం ఇది. స్టేట్లో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ ఇది. సో కొందరికి న్యాయం చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి అది నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చిన. బట్ ఏంటంటే ఎవరైతే కేసు వేసుకోవాలని చెప్పేసి అన్న ఏదైనా మంచిదే కేసు అయితే వేసుకుంటామన్నా, మేము కూడా మీరైతే ఫస్ట్ వేస్తారు కదా మేము కూడా ఇస్తే బాగుండాలని చెప్పేసి నన్ను ఎవరైతే అప్రోచ్ అయ్యారో నేను ప్రతి మనిషితో నేను కేసు అయితే వేయించిన. అది బెనిఫిట్ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో నేపేలే. వాళ్ళు ఎవరైనా నేను కూడా ఒకవేళ దయచేసి ఆ మిత్రులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరికి కూడా బెనిఫిట్ వస్తుందని ఎక్కడ కూడా అనలేదు. కాకపోతే డబ్బులు వృధా చేసుకోకుండా తమ్ముడు అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిన నేను. ఎందుకంటే ఇది లాస్ట్లో అయితే అక్కడ ఏం జరిగిందంటే కనుక మనం ఇట్లా బెనిఫిట్ వస్తుందని చెప్పేసి మనం ఒకరొకరు బాధపడడం చేయడం వల్ల, గ్రూప్లో డిస్కస్ చేసుకోవడం వల్ల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది, సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారో అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ రిపోర్ట్ చూస్తారు. ఓకే సో ఇంతమంది పిటిషనర్స్ వేస్తారు కదా, వీళ్ళకి మనం జాబ్ ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి పద్ధతి వాళ్ళు అలా కూడా ఆలోచన చేసి ఉంటారు. కాబట్టి ఇది ఎలాగూ ఆలస్యం అయిపోయిందని కింద మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తే పని అయిపోతుందని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ అంటే ప్రభావానికి గురిగారు. బట్ ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకనంటే వాళ్ళు రాంగ్ క్వశ్చన్ విషయం ఏం చేస్తారో మీకు తెలుసు. ఆల్మోస్ట్ మనం రాంగ్ క్వశ్చన్ కూడా ఇక్కడ గెలిచినాం. సింగిల్ బెంచ్లో డివిజన్ బెంచ్లో వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వడం జరిగింది. అందులో 13 క్వశ్చన్లలో 9 క్వశ్చన్లు ఖచ్చితంగా కలుస్తాయి అని చెప్పేసి రిపోర్ట్ వచ్చినట్టుగా మనకు తెలిసింది, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే. బట్ 9 మార్కులు కలిపితే మళ్ళీ ఈ ఇచ్చినటువంటి రిజల్ట్ అంతా గందరగోళం అయిపోతుంది, నాకు ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తావు అని చెప్పేసి వీవీ శ్రీనివాసరావు ఏం చేసిండు, దెబ్బకి మళ్ళీ అక్కడ ప్రభుత్వం దగ్గర బతిలాడి ఇంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని సుప్రీంకోర్టు పోయి మనల్ని స్టే ఆర్డర్ అనేది ఎత్తివేసిండు, దాన్ని ఇట్లా సాగించాడు. సో ఇది కూడా అంతే సేమ్. అతను ఈగోకు ఫీల్ అయ్యి ఇప్పుడు నేను వీళ్ళ చేత ఓడిపోతే వీళ్ళు బచ్చగాలు నా కింద, నేను వీళ్ళ చేత నేను ఓడిపోతే ఇన్నాళ్ళు నా సర్వీస్లో ఎప్పుడు మిస్టేక్ రాలే, ఈ రిమార్క్ వల్ల నాకు ఎందుకు, నేను రిటైర్ అయ్యే టైంలో నాకు ఈ రిమార్క్ ఎందుకు అని చెప్పేసి ఏమేమి బతిలాడుకున్నాడో ఏమేమి చెప్పుకున్నాడో అక్కడ మనకి కేసు అనేది మనం ఓడిపోలేదు మిత్రులారా, ఓడింపబడ్డాం. నేను ఆ రోజే చెప్పిన, నేను మెసేజ్ రూపంలో కూడా చెప్పిన, మనము కేసు ఓడిపోలేదు ఓడింపబడ్డాము అని చెప్తున్నా. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి. మనం ఓడిపోయినాం అని చెప్పేసి మీరు బాధపడద్దు, అర్థమవుతుందా? ఇది మనల్ని అణచివేస్తారు వాళ్ళు, మన భిక్ష వల్ల వాళ్ళు పై స్థాయిలో ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తున్నట్లే, కానీ అది మనం పెట్టిన భిక్ష మీరు ఆ విధంగా ఫీల్ అవ్వాలి. సో ఏం కాదు, మన దగ్గర టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఇంకా మనం ఎవరు కూడా దోచుకోలేరు. మన దగ్గర ఉన్న డబ్బు దోచుకోవచ్చు, మన దగ్గర ఉన్న సమయాన్ని వాళ్ళు దోచుకోవచ్చులే, కానీ మన దగ్గర ఉన్న టాలెంట్ ఎవరు కూడా దోచుకోలేడు. కాబట్టి మీరు ఎవరు కూడా నిరాశపడద్దు. సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది నేను ఇప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు రివ్యూ పిటిషన్ వేయడానికి ఛాన్స్ ఉందని చాలామంది అడుగుతున్నారు. అవును, ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కనుక వాళ్ళు పాపులేషన్ బేస్లో ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా. సో అట్లా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది అక్కడ. అంటే మధ్యప్రదేశ్ వచ్చిన సుజయపాల్ సార్ది వేరే స్టేట్ అయినప్పటికీ మన స్టేట్ గురించి కూడా తెలిసి ఉంటుంది. బట్ ఎందుకు సార్ ఆలోచన చేయలేకపోయిందో చిన్న బాధ ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఎప్పుడు 2014లో ఏర్పడింది. బట్ అక్కడ 2011 జనాభా లెక్కలు తీస్తే
ఏ జిల్లాలో ఎవరు ఉంటారు అనేది వాళ్ళకంతా ఏం తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్లో నాన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు, మరి ఆ విధంగా ఎందుకు వాళ్ళు ఆలోచన చేయలేకపోయారు. సో కాబట్టి మళ్ళీ ఈ జియో నెంబర్ 46 గతంలో ఉందా, మరి ఇప్పుడు ఎందుకు పెట్టారు అది కూడా ఆలోచన చేయలేకపోయిండు. గతంలో ఇట్లా జరిగింది రిక్రూట్మెంట్, ఇప్పుడు ఎట్లా జరిగింది అనేది కూడా ఆలోచన చేయలేకపోయిండు. ఇంకొకటి ఏంటంటే CD1 C2గానే రిజల్ట్ ఇచ్చిందేమో, మళ్ళీ వీళ్ళ ప్రాబ్లం ఏందో కూడా ఆలోచన చేసిండేమో. ఆల్రెడీ రిజల్ట్ కూడా ఆ విధంగానే CD1 C2 రిజల్ట్ వచ్చిందేమో అనుకున్నాడు. అసలు నాకేం అర్థం కాదు. డిస్మిస్ అనడానికి రీజన్ అయితే ఏం లేదు, అలా డిస్మిస్ అనవద్దు అసలు చెప్పాలంటే. బట్ మనం గెలిచే కేసు ఇది కాబట్టి రివ్యూ పిటిషన్ వేయొచ్చు, కానీ రివ్యూ పిటిషన్ వేయొచ్చు. బట్ ఇప్పుడు నేను పేపర్ దిద్దిన తర్వాత మీకు ఒక 30 మార్కులు వేసిన, 30 మార్కులు వేసిన తర్వాత నీకు ఎంత వస్తాయి, 35కి నువ్వు పాస్ అవుతావు కదా. సో నేను 30 మార్కులు వేసిన, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, సార్ నువ్వు కరెక్ట్ దిద్దలేదు, ఈ పేపర్ మళ్ళీ ఒకసారి చూడండి, నాకు 30 మార్కులు వేశారు వీళ్ళు, నేను చాలా బ్రహ్మాండంగా రాసిన అని చెప్పేసి నా దగ్గరికి నువ్వు మళ్ళీ వచ్చినావు అనుకో, నా ఈగో అట్ట అవుతుంది. నా ఈగో అట్టయి నేను ఫస్ట్ 30 వేసిన కదా, తర్వాత మళ్ళీ నేను కరెక్ట్ 35 వేసిన అనుకో, అంటే ఈసారి అంత నెగ్లెన్సీయా, స్టూడెంట్ పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తారా, ఇతనికి ఏమాత్రం బాధ్యత లేదా, ఇతనికి మనం సాలరీ ఇస్తున్నాం, ఇతనికి మనం జీతం ఇస్తున్నాం, ఈ మాత్రం జాగ్రత్త చూడకుండా పనిచేస్తారని చెప్పేసి మీరు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో నేను మళ్ళీ ఏం చేస్తా, నీకు 35 మార్కులు వచ్చినప్పటికీ నేను మళ్ళీ 30 అయినా రాస్తా, మళ్ళీ నీకు పంపిస్తా. సో ఇది జరుగుతుంది. కాబట్టి మనం సెకండ్ టైం కూడా ఇక్కడ రివ్యూ పిటిషన్ వేస్తే అక్కడ సుప్రీంకోర్టు పోనీకి మనకు అవకాశం ఉండదు. అంటే సెకండ్ టైం కూడా రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ మళ్ళీ సేమ్ కొట్టేసి అనుకో, డిస్మిస్ అని అన్నారు అనుకో, దాన్ని పట్టుకొని మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయలేము, సుప్రీంకోర్టులో మనం పోలేము. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది మనము ఇన్నాళ్ళు మనం ఎవరికి వాళ్ళు ఆలోచన, అంటే ఎవరి ఆలోచన వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని ముందుకు పోయినాం. అలా అంటే పోవడం మంచిదే. బట్ ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళ సపోజ్ కొంతమంది అంటే బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమైనా తెలిసిన నాయకులు వాళ్ళతో మనం పోతే వీళ్ళు ఏమని నిందిస్తున్నారు, వీళ్ళు ఆ పార్టీ మనుషులు, వీళ్ళు ఈ పార్టీ మనుషులు, ఆ భయంతో కేవలం ఆ భయంతోనే మనం ఎవరి యొక్క సపోర్ట్ తీసుకోలేదు. మనమే స్వతహాగా మనమే ఫైట్ చేసినాము. బట్ అది మంచిదే. బట్ అందులో మనం చాలా కొంత పొరపాటు కూడా చేసినాం. ఎందుకంటే ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మినాము. ఆ విధంగా కొంతమంది నమ్మకుండా పోవడం అంటే తప్పేం లేదులే, చేస్తారేమో అని చెప్పేసి నమ్మాం. బట్ తీరా చూస్తే మనం ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనము ఏదైనా చేయాలనుకుంటే చాలా 1కి 10 సార్లు ఆలోచన చేసి చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ఉన్నది బీఆర్ఎస్, మనం వాళ్ళతో పాటు పోదాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీ మనసులో అనుకున్నా పర్లేదు. ఎందుకంటే మన యొక్క దేశం మొత్తంలో పరిపాలన మంచిగా జరగాలంటే ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటే పరిపాలన ప్రజలకి అంత సంక్షేమం జరుగుతుంది. సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరు అవమానం కానీ పరిపాలన చాలా జాగ్రత్తగా చాలా మంచిగా ఒక బాధ్యత రహితంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం భయపడొద్దిగా. కాబట్టి కేటీఆర్ సార్ గారు యూఎస్ఏలో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత వెంటనే మనం ఇమీడియట్లీ రాకేష్ రెడ్డి అన్న మనకు కల్పిస్తాను. నిజంగా రాకేష్ రెడ్డి అన్న గురించి ఒక మాట చెప్పాలంటే చాలా దేవుళ్ళు లాంటి మనిషి. అతని వ్యక్తిత్వం అప్పుడు తెలియడం నిజంగా అది దురదృష్టకరమే అనుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో అన్న ఎవరో, అసలు అన్న యొక్క వ్యక్తిత్వం ఏందో నాకు అంతా అప్పటికి తెలియదు. తెలిసి ఉంటే అసలు అన్నని వదిలేవాడిని కాదు. ఖచ్చితంగా మనం అందరం కూడా అన్నకి సపోర్ట్ చేసి గెలిపించేవాళ్ళం. బట్ అయినప్పటికీ ఏం కాదు, ఇంకో 2.5 yearsలో మళ్ళీ మనకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తాయి. ఖచ్చితంగా అన్నని మనం భారీ మొత్తంలో గెలిపించుకుంటాం. సో కాబట్టి అన్నకి నిజంగా మన జియో నెంబర్ 46 బాధితులు అందరి తరపున నేను నిజంగా అసలు వందనాలు తెలియపరుస్తున్నా. చాలా ధన్యవాదాలు అన్న మీకు. అండ్ ఇంకొకటి, కేటీఆర్ సార్ రాగానే మనకు రాకేష్ రెడ్డి అన్న కల్పిస్తా అని చెప్పిండు. మనం వెళ్ళి ఒకటే మాట్లాడాలి, సార్ ఇప్పుడు ఈ విషయంలో అంటే రివ్యూ పిటిషన్ వేస్తే అదే బెంచ్లో వేస్తే బెటర్, లేకపోతే వేరే బెంచ్కి చేంజ్ కావచ్చా, ఒకవేళ వెళ్ళినప్పటికీ విద్యాసాగర్ రావు సార్తో పాటు ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి అని చెప్పేసి బతిలాడదాము. లేదు ఇక్కడ వేరే స్కోప్ ఏం లేదని చెప్పేసి అంటే ఇంకా సుప్రీంకోర్టు పోవడం ఏదనేది కేటీఆర్ సార్ వచ్చినాక మనము ఆలోచన చేద్దాము. మీరు అప్పటిదాకా ఎలాంటి అంటే బాధపడడం కానీ, నాకు చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను కాల్ కొట్టగా లిఫ్ట్ అయిపోతే వాట్సాప్లో అన్న నాకు చనిపోవాలనిపిస్తుంది అన్న, నేను బతకలేనన్న. వద్దు, దయచేసి ఇలాంటి మాటలు వద్దు. చాలా అంటే చాలా మీరు డిసప్పాయింట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారని నాకు తెలుసు. బట్ మీరు కనుక ఇప్పుడు అంటే ఈ ఏజ్లో ఏంటంటే ఈ ఒక్కసారి జాబ్ మిస్ అయిందంటే ఇక నాకు ఫ్యూచర్ లేదు, నాకు లైఫ్ లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అలా అనుకోవడం చాలా తప్పు. మనకు చాలా ఇప్పుడు ఇంకొక 6 months అయితే మనకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చదువుకోండి. ఎందుకంటే టీఎస్ఎస్పీ జాబ్ వచ్చినప్పటికీ అందులో ఉండొద్దని చెప్పేసి నేను ఎన్నోసార్లు చెప్పిన. టీఎస్ఎస్పీ జాబ్ని ఎవరు కూడా ఎంచుకోరు. టీఎస్ఎస్పీ జాబ్ వచ్చినా కూడా దాన్ని ఎక్కువ కాలం ఎవరు చేయడానికి ఇష్టపడరు. లాంగ్ లీవ్ పెట్టి సంథింగ్ ఏదైనా పెట్టి ఇంకా వేరే జాబ్ కొట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే చాలా చాలా డేంజర్ జాబ్ అది, ఫ్యామిలీ చాలా దూరం ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో. కాబట్టి ఎందుకనంటే నేను మొన్న వస్తుంటే మెట్రో నుంచి అంటే వాదనలు అయిపోయిన తర్వాత మనకు జడ్జిమెంట్ రిజర్వ్లు ఇచ్చారు కదా. సో అప్పుడు నేను మెట్రోకి వస్తుంటే ఒక అబ్బాయి కలిసి అనమాట, టీఎస్ఎస్పీ జాబ్ వచ్చిన క్యాండిడేట్. అతనికి 118 మార్కులు వచ్చినాయి. 118 మార్కులకు నాకు టీఎస్ఎస్పీ వచ్చిందనమాట. నేను సంగారెడ్డి క్యాండిడేట్ అని చెప్పిండు. సో అతను నన్ను చూసి, నవీన్ పట్నాయక్ అన్న మీరు మీ వీడియో చూస్తామన్నా అని చెప్పేసి, మీరు జియో నెంబర్ 46 గురించి మీరు పోరాటం చేస్తున్నారు కదా, నేను ట్రైనింగ్లో ఉండి మొన్న ఇంటికి వచ్చినా, ఇప్పుడు నేను వెళ్తున్నా మళ్ళీ మామ్నూరులో నాకు జరిగింది ట్రైనింగ్ అని చెప్పేసి అన్నాడు. ఓకే బ్రదర్. సో నేను నిజం చెప్పాలంటే అన్న, మా క్యాంపు నుంచి 22 మంది ఆ ట్రైనింగ్ తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారన్న. వాళ్ళు ఫిజికల్గా మంచిగా లేక
వాళ్ళు అసలు తట్టుకోవట్లేరు ఆ యొక్క ట్రైనింగ్ని. సో కాబట్టి 22 మంది పారిపిల్లన్న రాత్రి చెప్పకుండా వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా అక్కడ ఉంచేసి, ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇస్తాము రండి మీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి అంటే కూడా వాళ్ళు రావట్లేదు, మాకు ఆ సర్టిఫికేట్ వద్దు, మాకు ఈ జాబ్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మీరు ఎక్కువ మార్కులు వచ్చి మీరు ఆ జాబ్ చేద్దామన్న తపనతోని, యూనిఫామ్ దొరుకోవాలన్న ఒక ఉద్దేశంతో, అదే ఎజెండాతో మీరు గత ఇప్పుడు 13-14 నెలల దాకా మీరు కొట్లాడుతున్నారు. మీ వీడియో మొత్తం చూస్తున్నాము, మీకు ఇస్తే బాగుండని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం, మన లోపల ఉండని చెప్పేసి మాట్లాడాడు. చాలా హ్యాపీ అనిపించింది. తమ్ముడు నేను వెంటనే హక్ చేసుకున్నా, ఈ యొక్క మాట చాలు తమ్ముడు అని చెప్పేసి మాట్లాడినా. సో అతను మరీ ఇంకొక మాట చెప్పిండు, అన్న అసలు ఉన్నటువంటి బ్యాక్లాగ్స్ అయితే ఇప్పుడు 900 దాకా ఉన్నాయి కదా, సో వాటిలో ఇంకో కొంత సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మీకు ఎవరైతే ఎంతమంది అయితే నష్టపోయారో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయేదన్న, మేము కూడా దానికి ఏం వ్యతిరేకించలేదు అని చెప్పేసి మాట్లాడాడు. చాలామంది జాబ్ వచ్చిన వాళ్ళు కూడా తెలుసు మనము చేసేటువంటి డిమాండ్ న్యాయబద్ధమంది. సో ఎవరు అడ్డు చెప్పలే ఈ ప్రభుత్వానికి, అసలు ఎవరైతే అడ్డు చెప్పలే, అటు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అడ్డు చెప్పలే మనకు జాబ్ ఇస్తామని అంటే. కాబట్టి వీళ్ళు మొత్తం చేసేది ఏంటంటే ఒక రాంగ్ గైడెన్స్ ఎవరు ఇచ్చారు వీళ్ళకంటే, PSLPRB బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు. అయ్యా నువ్వు ఉన్నంతకాలం మా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావు, నువ్వు తక్షణమే వెళ్ళిపో, నిన్ను వీళ్ళు అసలు తీసేస్తారా తొలగిస్తారా లేదా మాకు ఇంకా డౌట్ ఉంది. తొలగించినప్పటికీ జర మంచి మనసుతో నువ్వు వెళ్ళిపోతే నీకు చాలా మేము దండం పెట్టుకుంటాం, నీ యొక్క ఫోటోకి మేము దండం పెట్టి మంచిగా పూల దండిస్తాం, నువ్వు వెళ్ళిపోవాలి తక్షణం, ఇక్కడ ఉండదు అసలే మా రాష్ట్రంలో నీకేం పని రాబోయే, నువ్వు వెళ్ళిపో. అది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దు, కేటీఆర్ సార్ వచ్చిన తర్వాత వెంటనే వెళ్దాం, మీరు అందరూ రండి. అయితే సార్తో నేను ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, కేటీఆర్ సార్తో ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ప్లాన్ అంటే కనుక మనకి ఎవరు ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మనకు సీతారాం సార్, అతని వీడియో ఒకటి ఉంది. ఏమన్నాడంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జియో నంబర్ 46 అనేది పచ్చి మోసం, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం మెరిట్ స్టూడెంట్స్కి ఇది ఒక ఉరితాడులా మారుతుంది, ఇది చాలా పచ్చి మోసం, వీళ్ళకి మీరు న్యాయం చేయాలని చెప్పేసి అడిగిండు. సో కాబట్టి ఒకటే ప్రభుత్వం తలుచుకుంటే మనకు కోర్టుతో పని లేదు, సుప్రీంకోర్టుతో పని లేదు. ఏ జియో ఒక్క జియో సింగిల్ జియో అది, ఆ జియోని రాత్రి తొలగించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఆ కేసు విత్డ్రా అంటే ఆల్రెడీ కొట్టేసిల్లు అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఇక మేము ఏం చేయలేము అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఉంటాయి, చేయాలని అనుకుంటే మనకి ఈ కేసులతో పని లేదు, ఈ జియోలతో మనకు పని లేదు. కాబట్టి కేటీఆర్ సార్ వచ్చిన తర్వాత ఒకసారి ఏం చేద్దామంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి సెక్రటరియట్ వరకు భారీ ఎత్తున మనం ఖచ్చితంగా తరలి రావాలి. 2000 మంది ఖచ్చితంగా రావాలి, 1000 నుంచి 2000 మంది. అప్పుడు కనుక రాకపోతే ఇక మనంత మూర్ఖులు మనంత పనికిమాలిన వాళ్ళు ఇంకోటి ఉండరు. కాబట్టి ఖచ్చితంగా రండి. ఉస్మానియా క్యాంపస్ నుంచి సెక్రటరీ వరకు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేసుకుంటా రాకేష్ రెడ్డి అన్న, కేటీఆర్ సార్ గారు, ఇంకా ఇతర పార్టీ వాళ్ళందరినీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మనం సహకరించే వాళ్ళని కూడా పిలుద్దాం, తప్పేం లేదు. అందరితో భారీ ఎత్తున ర్యాలీ చేసి అక్కడికి వెళ్ళి మనం ఐటీ మినిస్టర్ సీతారాం సార్తో మీటింగ్ ఏర్పరిచి ఖచ్చితంగా మీరే ఇచ్చారు మాట, ప్రతి ఒక్క వీడియో మన దగ్గర ఉన్నాయి. మనకి ధర్నా చౌక్లో వాళ్ళు మనకి ధర్నాలు పెట్టించి బస్ యాత్రలు చేయించిన వీడియోలు, మన క్యాంపెయిన్ తిరిగినటువంటి ఫోటోలు ఇవన్నీ చూపిద్దాం, మీరు ఇచ్చిన మాటే కదా అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో మీరు కావాలని ఓడించేసేయలేము, అది మనం చెప్పలేము కదా. ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా చేయొచ్చు, మన దగ్గర ఏమో లేదు, మన సామాన్యులు మన దగ్గర మన అధికారాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని మనం బతిలాడుకున్నాం. ఇప్పటికీ ఇంకొకసారి ఈ యొక్క పని చేద్దాము. నాకు తెలిసి ఇది సక్సెస్ అయిద్దని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్నాళ్ళు మనమే వెళ్ళినాం, మనం ఎవరు తోడు తీసుకోలే, ఎవరి యొక్క సహాయం మనం తీసుకోలే. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మనము పెద్దల యొక్క సహాయం తీసుకొని ఇలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రాబోయే నోటిఫికేషన్లో కూడా జియో నంబర్ 46 అనేది ఉండకూడదు అని చెప్పేసి కూడా డిమాండ్ చేద్దాం. అది వాళ్ళు వెబ్ నోట్ మనకు వెంటనే ఇచ్చేయాలి. ఇక జియో నెంబర్ 46 అని ఉన్నదని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే అది కూడా సస్పెన్స్లో పెట్టద్దు. ఆ సస్పెన్స్లో పెడితే వీళ్ళు ఇంకా అడగరేమో అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేస్తానంటే ఇక నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో మనకి ఇప్పుడు ఈసారి అంటే 125, 126 అట్లా వచ్చినాయి. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 13-12 వేల ఉద్యోగాలకి మనకి 130 మార్కులు వచ్చినాయి, 130 ప్లస్ వచ్చినా మనకి జాబులు రావు. కాబట్టి జియో నెంబర్ 46ని తొలగిస్తున్నారా లేదా ఇప్పుడే చెప్పండి అని చెప్పేసి ఇది కూడా ఈ 2 డిమాండ్లు మనం చేద్దాం ఖచ్చితంగా. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ అవుతున్నారో ఈ తమ్ముళ్ళందరూ కూడా అక్కడ యూనిక్లో కానీ ఇంకా ఇక్కడ ఇతర వేరే ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అయ్యి వాళ్ళు అక్కడ వేల డబ్బులు ఇచ్చి లక్షల ఇన్సెంటివ్ బ్యాక్ అని చెప్పేసి ఇవన్నీ కూడా వాళ్ళు కోచింగ్ వెళ్తున్నారు. కానీ వాళ్ళకి తెలియదు పాపం ఏంటంటే జియో నెంబర్ 46 ఉంటే వాళ్ళు ఎంతైనా వాళ్ళకి జాబులు రావని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా మనం చైతన్యపరచాలి. మన యొక్క పోరాటంలో వాళ్ళందరూ కూడా బాగా మంచుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి అందరికీ మనము చైతన్యవంతం చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మొత్తంలో వస్తేనే మనకి ఈ యొక్క ఫైట్ ఏదైనా అది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. లేదంటే మనకు ఒకరిద్దరిని చేస్తే మనకు కాదు. కాబట్టి ఇప్పుడు మనకు కేటీఆర్ సార్ రాగానే ఫస్ట్ మనం చేసే పాయింట్ ఒకటే, మీరు న్యాయం చేస్తామని మీరు మాట ఇచ్చారు ఈ పిల్లలకి. ఇప్పుడు మేమైతే గతంలో మేము తెలియక చేసినాం కావచ్చు తప్పు, బట్ ఇప్పుడు చేయండి అని మేమే అంటున్నాం కదా. మీకు ఏ పార్టీ కూడా మిమ్మల్ని తప్పు పట్టదు, మిమ్మల్ని ఎవరు కూడా ఏదైతే చూపరు. కాబట్టి మేమే ఇక్కడ
మేము అగ్రి అవుతున్నాము. ఇలా ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత బిడ్డలు ఒక 2500 మంది కుటుంబాలు బాగుపడతాయి, అలా తప్పేముంది అని చెప్పేసి మాట్లాడే అటువంటి ప్రయత్నం మన సార్ చేస్తా అని చెప్పిండు. కాబట్టి ఈ విధంగా మనం వెళ్దాము, మళ్ళీ వాళ్ళు ఒకసారి వేడుకుందాము. కాబట్టి మిత్రులారా, మీరు ఎవరు కూడా ధైర్యం మాత్రం కోల్పోవద్దు, ఎవరు కూడా అంత నేరో మైండ్తో థింక్ చేయొద్దు. ఏం కాదు, మనము ఇప్పటికే అంత ఏం కాలేదు, ఇంకా చాలా మంచి మంచి ఉద్యోగాలు మన కోసం వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా చాలా ధైర్యంతో ఉండాలి, పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాలి. సో దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి. నేను మన వాట్సాప్ ఛానల్ అని చెప్పేసి ఒక గ్రూప్ చేసిన, అంటే ఇప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయి మన వాట్సాప్లో, ఆ వేరే గ్రూపులు ప్రతి గ్రూప్లో లింక్ ఫార్వర్డ్ చేయడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో కాబట్టి వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి నేను క్రియేట్ చేసిన, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. దాన్ని మీరందరూ కూడా క్లిక్ అంటే ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు అందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వండి. నేను ఇప్పటి నుంచి తప్పకుండా నేను ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటా, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాము. కాబట్టి కేటీఆర్ సార్ రాగానే ఇంకా మనము వెయిట్ చేయకుండా వెంటనే వెళ్ళి కలుద్దాము. మీరు అందరూ కూడా రండి, ఎక్కువ మంది కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలానే కేసీఆర్ సార్ని కూడా కలుద్దాం, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ అని అందరూ అంటున్నారు. బట్ ఏంటంటే ఒక PSLPB బోర్డు ఒక బోర్డు చైర్మన్కి వీళ్ళు అప్పగించారు, ఈ ఒక నోటిఫికేషన్ చేయండి, ప్రాసెస్ చేయండి అని చెప్పేసి. కానీ ఇతను మనకు తెలియకుండా అప్పుడు ఉన్నటువంటి CS ఎవరు, బీహార్ నుంచి సోమేష్ కుమార్, అతను తీసుకొచ్చాడు. ఈ VV శ్రీనివాస్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇవంతా కూడా మన కేసీఆర్ సార్ కానీ కేంద్ర సార్ కానీ తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే నేను పోయి కలిసిన స్వయంగా అప్పుడు సందీప్ మేమంతా కూడా కలిసి వెళ్ళినప్పుడు అసలు జియో నెంబర్ 46 వాళ్ళకి ఇట్లా జరిగింది సార్ అంటే, గతంలో అట్లా జరిగిందా అన్నాడు. గతంలో లేదు సార్ అంటే, మరి ఈసారి కొత్తగా ఎందుకు తీసుకొచ్చిండు అని అతనే మమ్మల్ని రిజిస్టర్ క్వశ్చన్ అడిగిండు కేటీఆర్ సారే. మరి గతంలో లేనప్పుడు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిండు అంటే, దీనివల్ల ఏం జరిగిందంటే ఇట్లా ఈ విధంగా మాకు 120+ మార్క్స్ వచ్చినా మాకు జాబ్ రాలేదు సార్, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకి 80-90 మార్క్స్ జాబ్ చేసాము, కట్ ఆఫ్ చూపించినాం. చాలా అతను కూడా అర్థమవుతుంది, అరే అంత వేరియేషన్ దీనికి అని చెప్పేసి వెంటనే VV శ్రీనివాసరావుకి 2 times కాల్ చేశాడు. బట్ ఆ దొంగ లిఫ్ట్ చేయలేదు, ఆ గుంటరంక లిఫ్ట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది. అప్పుడు CS మేడం దగ్గర పంపించి ఇంకా అప్పుడప్పుడే కొంచెం బాబు ఒక 1 వీక్లో మీకు ప్రెస్ నోట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా అంతలోనే ఎలక్షన్ కోడ్ కూడా అమలు అయిపోయింది. కాబట్టి ఇంకా వాళ్ళ చేతిలో ఏం లేకుండా పోయింది. సో తప్పకుండా గెలిచి ఉంటే కనుక వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇంకా నమ్మకం లేక మనం ఏం చేసినామంటే ఒక సైన్యం లాగా, ఒక ఆర్మీ లాగా, ఒక వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్త కంటే ఎక్కువగా మనం వెళ్ళి మనము ఓట్లు వేయించి ఇలా గెలిపించి మనకు న్యాయం చేస్తారు అనుకుంటే ఇలా వీళ్ళు మనల్ని నమ్మించి గొంతుకోసారు. కడుపు నిండిన వానికి గారెలు చేదనిపించినట. ఇప్పుడు వాళ్ళు మంచిగా కడుపు నిండా తిని ఉన్నారు, ఇప్పుడు మనం వాళ్ళకి చేదు అయినమన్నమాట. సో కాబట్టి బాధపడే సమస్య లేదు, ఖచ్చితంగా ఈ ఫైట్ చేద్దాము. మేమైతే ఉన్నాం, ఇంకా ఎటువైతే పోలేదు కదా, ప్రయత్నం అయితే చేస్తున్నాం కదా. అన్నీ వదిలేసి ఇక చదువుకోండి అని చెప్పేసి నేను చెప్పొచ్చు, అది కూడా చేద్దాం. ఒకవైపు చదువుకొని చేయాలి, తప్పేం రాదు. కానీ ఈ యొక్క చిన్న అవకాశం, ఇది ఎక్కువ టైం ఏం పడదు, ఈ యొక్క అవకాశం చేద్దాం. ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేద్దాము. దాని మనము ఒకవేళ అయినప్పటికీ పాసిబుల్ కాకపోతే ఆ జియో నెంబర్ 46 తక్షణమే అబాలిష్ చేసేసి మనకి వెంటనే నోటిఫికేషన్ రావాలి, అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఫైట్ చేద్దాము. ఎందుకంటే అసలు తగ్గేది లేదు. ఇక మనకు ఎవరికి అన్యాయం జరిగిందో ఖచ్చితంగా మనకి ఆల్ బెనిఫిట్స్ మనకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అందులో అసలు ఏమాత్రం మీకు సందేహం లేదు. సో మిత్రులారా, మీరందరూ కూడా చాలా బాగుండండి. నేను ఒకనొక టైంలో నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో కాబట్టి మీరందరూ కూడా మరీ చేతులకి మొక్కుతున్నా, దయచేసి ఇన్ని రోజులు మీరందరూ కూడా మీరు సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చింది. ఇక్కడ మీరు లేనిది అయితే మేము లేము అసలే. నేనైతే ఇది సగర్వంగా నేను చెప్పగలుగుతా. కాబట్టి మీకు నేను మరీ చేతులకి మొక్కుతున్నా. ఎలాంటి నిర్ణయం తీసుకోకండి అన్న, ఇట్లా నాకు మెంటల్గా ఇదవుతుందన్న, అట్లా నేను బతకలేకపోతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది దయచేసి చెప్తాను. మేము అందరం ఉన్నాము. మీరు అట్లా కనుక చేస్తే మమ్మల్ని ఒంటరి చేసిపోతామంటే మాత్రం మీకంటే ముందు మేము పోవాల్సి వస్తుంది. దయచేసి మారు గుర్తుపెట్టుకోండి, కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. కాబట్టి చెప్తున్నా, ఏమాత్రం ఎక్కువ టైం పట్టదు. సార్ వచ్చిందంటే వెంటనే మనం వెళ్ళి కలుద్దాము. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి మరికొన్ని క్రియేట్ చేసి ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అది పెద్ద విషయం కూడా కాదు. కాబట్టి తప్పకుండా మనకైతే సక్సెస్ జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా అనమాట. సో మీరు కూడా అదే ధైర్యంతో ఉండండి, ఓకేనా? సో నేను ఇన్ని రోజులు కొంచెం లేట్గా ఒక వీడియో చేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే కొంచెం నాకు ఇక్కడ పంటి నొప్పి కొంచెం అయ్యి కొంచెం లోపల స్వెల్ ఉందన్నమాట. సో స్వెల్ రావడం వల్ల కొంచెం మాట సరిగ్గా రాలేదు ఇన్ని రోజులు. సో అది కొంచెం కాస్త క్యూర్ అయింది, అందుకని వాళ్ళు వీడియో చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన నా మిత్రులందరికీ కూడా నేను పేరున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అండ్ నేను మాత్రం ఫైట్ చేసే విషయంలో నేను ఏమాత్రం తగ్గను, నేను ఏమాత్రం కూడా అసలే నేను ఎక్కడ కూడా లొంగను. మీరు అయితే భయపడకండి, తప్పకుండా మీకోసం ఫైట్ చేస్తాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా కేటీఆర్ సార్ రాగానే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు రాకేష్ రెడ్డి అన్న కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో అందరూ కూడా ఫస్ట్ ఈ వాట్సాప్ యొక్క ఛానల్ అందరూ కూడా జాయిన్ అవ్వండి, నేను డిస్క్రిప్షన్లో పెట్టిన. సో మీరందరూ కూడా జాయిన్ అయ్యి వెంటనే అవి క్లిక్ చేసుకోండి. సో ప్రతి వీడియో నేను అందులో పెడతాను, కానీ ఏ గ్రూప్లో పెట్టాను. సో కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉండండి. ఒకవైపు చదువుకోండి, ఇంటి దగ్గర ఉంటే పేరెంట్స్కి సపోర్ట్ చేసుకుంటా పని చేసుకుంటూ ఉండండి. ఫ్రీ టైంలో మాత్రం మీరు
ఒకరోజు ముందే చెప్తాం కాబట్టి మీరు తప్పకుండా అప్పుడు రావాల్సి వస్తుంది. సో ఎందుకంటే అధిక సంఖ్యలో మనకు కనిపిస్తేనే ఒక ప్రాబ్లం అనేది వాళ్ళకి అట్లా కనిపిస్తుంది. లేదంటే మాత్రం మళ్ళీ మనం ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఎక్కడైనా మేల్కొని చెప్పినప్పుడు అయితే వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? నేను మళ్ళీ మీకు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. జై హింద్, జై తెలంగాణ.